వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగమ్మాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్టు నా పేరు కావ్య. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ తీసాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు ఈ రోజు వీడియో అయితే ఎలా స్టార్ట్ చేయాలి, ఏమని మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు. అంత హ్యాపీగా ఉంది. ఫైనల్లీ వీఆర్ 100K ప్లస్ ఫ్యామిలీ. చాలా అంటే చాలా 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 సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ 2 years నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ అనే అచీవ్మెంట్ మీ కళ్ళకి చాలా చిన్నదిలా కనిపించవచ్చు, కానీ దీని వెనక నేను ఎంత కష్టపడ్డాను అన్న విషయం నాకు మాత్రమే తెలుసు. అసలు నా లైఫ్ లోకి యూట్యూబ్ అనేది వచ్చిన తర్వాత నిద్రపోవడమే మర్చిపోయాను. ఏ టైంకి పడుకుంటాను, ఏ టైంకి నిద్రలేస్తాను, అసలు కొన్నిసార్లు అయితే నిద్రపోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందో, నేను టైంకి ఫుడ్ తిని అన్ని రోజులు అవుతుంది. ఎప్పుడు తింటున్నానో తెలియదు, ఎప్పుడు పడుకుంటున్నానో తెలియదు. అసలు నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా మైండ్ మొత్తం ఒకటే ఆలోచన, యూట్యూబ్ యూట్యూబ్ యూట్యూబ్. నెక్స్ట్ ఏం వీడియో తెలియదు, దానివల్ల జనాలకు ఎంతవరకు ఉపయోగం, దానిలో ఇన్ఫర్మేషన్ ఎంత, ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే ఆలోచన. కానీ నిజానికి మాట్లాడుకోవాలంటే నేను ఒప్పుకుంటాను, నా వీడియోస్ లో వీడియో క్వాలిటీ అనేది అంత బాగుండేది కాదు. కానీ నేను మాత్రం ఉన్నదాలని చాలా కష్టపడేదాన్ని. ప్రతిరోజు ఒక వీడియో పెట్టడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. యాజ్ యూ స్టూడెంట్, షార్ట్ అండ్ స్వీట్ గా నా జర్నీ చెప్పాలంటే, అసలు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నాకేమీ తెలియదు. ఇప్పుడంటే చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే నా దగ్గర మైక్ లేదు, కెమెరా లేదు, ట్రైపాడ్ లేదు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, అది లేదు ఇది లేదు అని ఇన్ని సాకులు చెప్తున్నారు. కానీ నిజంగా నేను స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ అనేది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అని, దానికి ఇవన్నీ కావాలని, దీనికంటూ కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని, ఇలా అసలు యూట్యూబ్ గురించి నాకు ఒక్కటి కూడా తెలియదు. ఇంకా ఇప్పుడు ఫేమస్ అవ్వాలన్నా, సెలబ్రిటీ అవ్వాలన్నా ఎవరో ఒకరు సెలబ్రిటీ తెలిసి ఉండాలి. ఒక సెలబ్రిటీతో వీడియో తీస్తేనే ఎవరైనా కానీ సెలబ్రిటీ అవ్వగలరు, ఇలా చాలా కామెంట్స్ ఉన్నాయి. కానీ నాకు సెలబ్రిటీ కాదు కదా, ఒక నార్మల్ యూట్యూబర్, ఒక చిన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా తెలియదు. ఎక్కడో మారుమూల ఒక చిన్న పల్లెటూరులో బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఇంత దూరం రావడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఏదో చిన్నపిల్లలు అట్లాగా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎవరినో చూసి వీళ్ళకన్నా నేను బాగా చేయగలనని, కొంతమందిని చూసినప్పుడు వీళ్ళలాగా నేను చేయగలను అనుకుని ఏమీ తెలియని తనంలో మా ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్పి, మా అమ్మకి చెప్పి ఛానల్ స్టార్ట్ చేశాను. మా నాన్నగారు అయితే కంప్లీట్లీ యాంటీ సోషల్ మీడియా పర్సన్. నాన్నకైతే అసలు ఏమీ తెలియదు. కాలేజ్ లో నాకు కొంతమంది ప్రొఫెసర్స్ ఒక చిన్న సజెషన్ ఇచ్చారు, నేను యోగా చేసినప్పుడు, ఇంత బాగా చేస్తున్నావు కదా, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో చెప్పు, ఇంకా బాగా క్లిక్ అవుతావు అని. ఇంకా నాన్నకైతే అదే చెప్పాను, నాన్న ఇలా యూట్యూబ్ లో యోగా వీడియోస్ చెప్తాను, యోగా నేర్పిస్తాను అందరికీ అని. అలా ఫస్ట్ సిరీస్ చేద్దామని మొదలు పెట్టాను. కానీ సిరీస్ అంటే తెలిసిందే కదా, మనల్ని ఒకళ్ళు వీడియో తీయాలి, మనం ఒకరిపై డిపెండ్ అయి ఉండాలి, స్క్రిప్ట్ రాయడం, క్యారెక్టర్స్ ప్లే చేయడం, కాలేజ్కి వెళ్ళడం ఇంకా చాలా కష్టమైపోయేది. దట్టు ఎప్పుడైనా మనం ఒకరిపైన డిపెండ్ అయ్యాము అంటే అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే చాలా కష్టం. ఇక్కడ నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ముగ్గురు మనుషులు ఒక పెద్ద గుంటలో పడిపోయారు. ముగ్గురు కూడా పైకి ఎక్కి పైన ఉన్న ఒక శిఖరాన్ని ఛేదించడానికి ట్రై చేస్తున్నారు. అందరూ ఒకళ్ళు ట్రై చేసి అక్కడే ఆగిపోయారు. వీళ్ళు ఫస్ట్ టైప్ అనమాట. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మొదట్లోనే ఆపేస్తారు చేయలేక. రెండో పర్సన్ మాత్రం అలా ట్రై చేసి ఫైనల్ గా గుంట నుంచి అయితే బయటకు వచ్చాడు. ఇంత కష్టపడి పైకి వచ్చి శిఖరం చూస్తే దీనికి డబ్బులు ఉంది, ఇంకా మన వల్ల కాదు అని చెప్పి అక్కడే ఆగిపోతాడు. వీళ్ళు సెకండ్ టైప్ పని మొదలు పెట్టిన తర్వాత కొంచెం దూరం వెళ్లి మధ్యలోనే ఆగిపోతారు. కానీ థర్డ్ పర్సన్ ఆపకుండా అలా ప్రయత్నించి గుంట పైకి వచ్చి అక్కడ నుంచి ఇంకా కష్టపడి ఆ శిఖరాన్ని కూడా ఛేదించి ఫైనల్ గా లైఫ్ లో సక్సెస్ అవుతాడు. సో వీళ్ళు థర్డ్ పర్సన్ అనమాట. ఏదైనా స్టార్ట్ చేసిన పనిని ఎన్ని కష్టాలు వచ్చినా ఆపకుండా పూర్తి చేయగల వాళ్ళే దేనిలో అయినా విజయవంతులు అవుతారు అని. సో నేను ఎప్పుడు కూడా థర్డ్ టైప్ గా ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా, స్టార్టింగ్ లో ఎంత మంది హ్యాండ్ ఇచ్చినా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎలాగో మొదలు పెట్టాను ఆ పని ఫినిష్ చేయాలి అని. మేము రూమ్ లో ఉండేవాళ్ళం. ఆ రూమ్ లోనే ఒక హౌస్ వైఫ్ చేసినట్టు అన్ని పనులని చేసుకుంటూ, కాలేజ్ ని మేనేజ్ చేసుకుంటూ ప్యారలల్ గా యూట్యూబ్ చేస్తూ వచ్చాను. నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పే కదా, నా దగ్గర ఏమీ లేవు, నాకేం తెలియదు. నేను చేస్తూ ఉండగా ఎక్స్పీరియన్స్ త్రూ కొన్ని తెలుసుకున్నాను, కొన్ని చూసి తెలుసుకున్నాను, కొన్ని విని తెలుసుకున్నాను. ఆ ప్రాసెస్ లో చాలా కష్టాలు పడ్డాను. ఆ కష్టాలన్నిటికీ నేను భయపడి ఇంకా మన వల్ల కాదు అని ఆపేసి ఉంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. కానీ ఈ జర్నీ మొత్తంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు త్రూ అవుట్ నాతో ఉండి, ఒక అడుగు నేను వెనక్కి వేసిన నన్ను ముందుకు నడిపించి, ప్రతిసారి నన్ను మోటివేట్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ వచ్చిన మా అమ్మకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఎన్ని గొడవలైనా, ఎన్నిసార్లు ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా స్టిల్ ఇప్పటి వరకు నాతో ఉన్న నా ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దెన్ ఎప్పుడో ఛానల్ ఆపేస్తాను అన్నా, లేదురా నువ్వు చెయ్యాలి, దానివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని నాకు చెప్పి నన్ను ముందుకు నెట్టిన శ్రీజ అక్కకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందరికంటే చాలా ఇంపార్టెంట్, నేను పెట్టిన ప్రతి వీడియోని చూస్తూ అందులో ఏమైనా చిన్న తప్పులున్నా సరే ఎప్పుడు ఒక్కసారి వీడు ఎలాంటి నెగిటివ్ కామెంట్ పెట్టకుండా మన ఇంట్లో ఒక సొంత ఆడపిల్లకి చెప్పినట్టు మంచి చేయడాన్ని నాకు చెప్తూ ప్రతి వీడియోకి ఎంతో మంచిగా ఎంకరేజింగ్ గా సపోర్టివ్ గా కామెంట్స్ పెడుతూ ఇంత బాగా ఈ జర్నీలో పార్ట్ అయినందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ రీసెంట్ గా వచ్చిన వాళ్ళకి, ముందు నుంచి ఉన్న వాళ్ళకి అందరికీ
అందరికీ కూడా చెప్తున్నాను. ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్ ఎంత బాగుంటాయో ముందు ముందు మీరే చూస్తారు. ఇంక ఇక్కడ నుంచి నాట్ ఓన్లీ వ్లాగ్స్ బట్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ కంటెంట్. అది కూడా అందరికి యూజ్ అయ్యేలాగా, చిన్న పిల్లలకి, పెద్ద వాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, స్టూడెంట్స్ కి, హౌస్ వైఫ్స్ కి, ఇలా ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే వీడియోస్ పెడతాను. మేజర్ టాపిక్స్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్, డైలీ వ్లాగ్స్, ఎడ్యుకేషన్, జాబ్, కుకింగ్ వీడియోస్, క్రాఫ్ట్ వర్క్ వీడియోస్, మోటివేషన్, సెల్ఫ్ డెవలప్మెంట్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, బ్యూటీ టిప్స్, యోగా, హెల్దీ లైఫ్ స్టైల్, గెట్ రెడీ విత్ మీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ సక్సెస్, వీటన్నిటితో పాటు ఎవ్రీ మంత్ ఒక కొత్త కోర్స్ కూడా లాంచ్ చేయబోతున్నాను. ఇలా ఒక్కటి కాదు, మల్టిపుల్ టాపిక్స్ మీద మల్టిపుల్ కంటెంట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు నాకు తెలిసింది, నేను తెలుసుకుంటున్న, ఫ్యూచర్ లో తెలుసుకునేవి ప్రతి ఒక్కటి కూడా నా ఫుల్ నాలెడ్జ్ మొత్తం, ఎలాంటి దాపరికాలు, కుళ్ళు, కుతంత్రాలు ఏమీ లేకుండా ఛానల్ నేమ్ కి తగ్గట్టుగానే మీ ఇంట్లో మీ ఇంటి ఆడపిల్లలాగా మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. ఫైనల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఆర్ పార్ట్ ఇన్ దిస్ 1 lakh సబ్స్క్రైబర్ సెలబ్రేషన్. ఎస్పెషల్ గా నా అచీవ్మెంట్ ని వీళ్ళ అచీవ్మెంట్ అని ఫీల్ అయ్యి ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. దిస్ ఈజ్ మై షార్ట్ అండ్ స్వీట్ జర్నీ. నా యూట్యూబ్ జర్నీ మొత్తం మీకు డీటెయిల్ గా కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఫస్ట్ కోర్స్ ఏం కావాలో కూడా కామెంట్ చేసేయండి. సో నా 100K సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో వీడియోలో చూసారు, నా జర్నీ మొత్తం మాటల్లో విన్నారు. సో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా, కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి అదే చేత్తో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటాను. బై గైస్, స్టే ట్యూన్. కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. లవ్ యూ ఆల్.